హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేపు వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. ఇవాళ అయితే వంకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నామండి. ఇది చాలా బాగుంటుంది, రైస్లోకి రోటీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు లైక్ అయితే కొట్టండి. ఇక్కడైతే వంకాయలు అయితే తీసుకున్నాము, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఈ వంకాయలు అయితే కాల్చి ఇది చేస్తారండి. అలానే 2 టమోటోస్, అలానే 2 ఆనియన్స్, కొత్తిమీర, ఒక వెల్లుల్లిపాయ అండి. ఇది అండి చాలా టేస్టీగా. అలానే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి, సరిపడా అన్ని. ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది, వంకాయ పచ్చడి అండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, మా అమ్మ అయితే చేస్తుంది ఇప్పుడు. చూడండి, ఈ వంకాయలు అయితే ఇలా కాల్చుకోవాలి. ఈ రెసిపీ నేను కూడా చేయలేదు, మా అమ్మనే చేసింది ఫస్ట్ టైం అయితే. ఇలా మొత్తం వంకాయనన్నీ కాల్చుకోవాలి, ఎన్ని తీసుకుంటే అన్నీ. ఇక్కడైతే ఒక స్పూన్ అయితే తీసుకొని ఇలా కాల్ చేస్తున్నాము. వంకాయలు ఇవి బాగా లోపల కూడా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. అలానే రైస్ కూడా పెట్టేసామంటే ఆల్రెడీ రైస్, పప్పు, వంకాయ పచ్చడి. చూడండి, వంకాయలు అయితే ఇలా కాల్చుకోవాలి. ఒక సైడు బ్లాక్ అయ్యాయి కదా, ఇంకొక సైడ్ పెట్టుకోవాలి. ఇలా బాగా కాల్చుకోవాలి. అప్పుడైతే నిప్పులో వేస్తుంది. పాతకాలంలో అగ్గి ఉంటుంది కదా, అగ్గిట్లు అనేది వంకాయలు వేసి నిప్పులు కప్పేది, బాగా కాలుతుంది. ఎవరు ఏడుస్తున్నారు? చూడండి, వంకాయలు అయితే ఇలా లోపలంతా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఎక్కువ సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ ఆడతాను నేను రాంతాను. మొత్తం ఏముంది చూడండి, ఇలా బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గినాక చల్లారాక 2 అయితే మిక్స్ అయితే పట్టేది. పప్పు అయితే పోపు పెట్టినామండి. ఫస్ట్ ఎల్లిపాయలు అయితే వేసేస్తాం, జీలకర్ర రావాలి అవి అలానే అంటే తర్వాత అయితే అయిపోయింది. లాస్ట్ సరిపోయింది. తర్వాత అయితే ఇట్లా పెట్టేసి చూడండి, ఇలా గట్టి పప్పు అయితే వేసేసాను. ఇది నీళ్ళపప్పుకి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇది నీళ్ళపప్పు, అదే గట్టి పప్పు. చూడండి, ఇలా మగ్గించుకున్న వాటిని ఫస్ట్ అయితే మిక్సీ పట్టాలి. ఇదైతే ఇలా మిక్సీ పట్టాను కదా, ఇదైతే ఇలా మిక్సీ పొద్దున్న. చూడండి, ఇలా రోటి పచ్చడి అయితే రెడీ, వంకాయ పచ్చడి రెడీ. చూడండి, ఇలా పచ్చడి అయితే రెడీ, వంకాయ పచ్చడి. చూడండి, రోటి పచ్చడి అయితే రెడీ. చూడండి, రైస్, అలానే వంకాయ పచ్చడి, పప్పు. చూడండి, చాలా సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.